జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు పట్టిన చీడని ఎంఐఎం అని కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్లాటర్ హౌస్ మాఫియాతో పోలీసులు చేతులు కలిపారు. స్లాటర్ హౌస్ల వెనుక ఉంది ఎంఐఎం నేతలే. 39 స్లాటర్ హౌస్లపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశామని కిషన్ రెడ్డి అన్నారు. మజ్లిస్ అరాచకాలను ఆపాలంటే జూబ్లీహిల్స్లో బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. ప్రజల్లో బీజేపీని గెలిపించాలనే ఆలోచన ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 2028 జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు జూబ్లీహిల్స్ నాంది కావాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ కు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు చేసిందేమీ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే కేసీఆర్ ఏ రకంగా మజ్లిస్ పార్టీని పోషించాడో పొగిడాడో మనం చూశాం. నేను విమానం తీసుకొని నేను అసదుద్దీన్ వేసి దేశమంతా తిరుగుతాం, బీజేపీ వ్యతిరేకంగా దేశ ప్రజలను సంఘటితం చేస్తామన్నాడు. పాపం ఆయన పోయి ఫామ్ హౌస్లో ఉన్నాడు. మరి ఈరోజు కేసీఆర్ బాధ్యత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా కనిపిస్తున్నది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా 2014లో మజ్లిస్ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈరోజు రంగంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత